హలో అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ చాక్లెట్ కేక్. కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా 1 కప్ ప్లస్ 1/3 కప్, షుగర్ పౌడర్ 1/3 కప్, మిల్క్ మేడ్ 1 కప్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, milk 1 cup, vinegar 1/2 teaspoon, vanilla essence 1 teaspoon. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలండి. మైదా, కోకో పౌడర్, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కేక్ మెత్తగా వస్తుందండి. బేకింగ్ పౌడర్, అండ్ బేకింగ్ సోడా. ఇవన్నిటిని జల్లెడ పెట్టుకోవాలండి, జల్లించుకోవాలి. మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిపేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు లిక్విడ్ అన్నీ 1 కప్ బటర్ వేసాను. బటర్ బదులు మీరు ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ స్మెల్ లేనిది వేసుకోవాలండి. షుగర్ పౌడర్, మిల్క్ మేడ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. బ్లెండర్ లేకుంటే విస్కర్తో మీరు కలిపేసుకోవచ్చండి. మిల్క్,
వెనిలా ఎసెన్స్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, బ్లెండ్ చేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, డ్రై ఇంగ్రీడియంట్స్, అవి దాంట్లో వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలపాలి. రివర్స్ కలపకూడదు, ఒకటే ప్యాటర్న్లో కలపాలి. ఎక్కువసేపు మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే కేక్ గట్టిగా వస్తుంది, హార్డ్గా వస్తుంది. ఒకసారి బ్లెండ్ చేసుకుందాం స్మూత్గా. ఉండలు లేకుండా బాగా కలపాలండి స్మూత్గా. టూ మినిట్స్ అలా కలపాలండి. అలాగే కేక్ మోల్డ్ తీసుకొని కిందంట బటర్ పేపర్ పెట్టేసుకోవాలి. బటర్ పేపర్ లేకుంటే కొంచెం బటర్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద మైదా వేసి డస్ట్ చేయాలి. కేక్ ప్యాటర్న్ దాంట్లో వేసేయాలి. లమ్స్ లేకుండా అంతా టాస్ చేసుకోవాలి రౌండ్గా. హెయిర్ బబుల్స్ లేకుండా ఒక ఫోర్క్ తీసుకొని, ఇక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఎయిర్ బబుల్స్, అలా అనేసేయాలా, కలపాలి ఒకసారి. ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. ఈవెన్గా టాస్ చేసి, కేక్ నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ని ప్రీ హీట్ 10 minutes చేసుకోండి. లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి, తర్వాత కేక్ పెట్టేసేయాలి. కేక్ ముందుకు గ్యాస్ కట్ లేకుండా మామూలుగా పెట్టేసేయాలి. ఒక 20 minutes పెట్టాలండి సిమ్లో. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి.
ఒకసారి చెక్ చేద్దాం కేక్ అయిందో లేదో. ఒక నైఫ్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టి చూడాలి. అలా కేక్ ఇంకా అవ్వలేదండి, నైఫ్కి అంటుకుంటుంది. ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం. అలా స్మూత్గా నీట్గా ఫోర్క్కి అంటకూడదండి. ఇలా నీట్గా ఫోర్క్ వచ్చేసిందంటే కేక్ రెడీ అయినట్లే అండి. చల్లారాక ఒకసారి అంతా నైఫ్తో రౌండ్గా అనేసేసుకోవాలి. రౌండ్గా అనేసుకోవాలి. కేక్ చల్లారాలండి. చూడండి ఎంత ఫ్లఫీగా స్పంజీగా వచ్చింది, ఫ్లఫీగా. కేక్ని తీసేద్దాం. కేక్ మౌల్లోంచి బటర్ పేపర్ రిమూవ్ చేయాలి. చూడండి ఎంత నైస్గా వచ్చిందో, నీట్గా స్పంజీగా. చాలా స్మూత్గా వచ్చిందండి కేక్. చాక్లెట్ కేక్ రెడీ. మన కేక్ షేప్లో కావాల్స్తే ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకసారి కట్ చేసి చూద్దాం. స్పంజీగా అదే కేక్ని మీరు కావాల్స్తే దానిపై కేక్ సిరప్, చాక్లెట్ సిరప్, చాక్లెట్ గనాష్ వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ. చాలా బాగుంటుందండి, పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చుతుంది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఇచ్చానండి.